హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాకు నెటిజన్లు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. తిరుమల లడ్డూ అంశంపై తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని పోల్స్ పెట్టింది. అయితే ఆ పోల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది? అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్దా, చంద్రబాబుదా, వైఎస్ జగన్దా అని చెప్పేసి ఆమె పెట్టింది. వైఎస్ జగన్దే తప్పు అని 74% మంది ఓటింగ్ చేశారు. 19% మంది చంద్రబాబు అని చెప్పారు. పవన్ కళ్యాణ్కి 7% వేశారు. అయితే దీన్ని బట్టి రోజా తన గొయ్య తానే తీసుకుంది. వాళ్ళ పరువు బయట వాళ్ళు ఎవరో వచ్చి తీయాల్సిన అవసరం లేకుండా తనే తీస్తుంది. తిరుమల లడ్డూ అంశంలో తప్పు ఎవరిది అని పోలింగ్ పెట్టడమే పెద్ద తప్పు. అయితే ఆ తప్పుని నెటిజన్లు ఎత్తి చూపించారు. తనకి చేసిన తప్పు మీదే అయితే మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకు పెడుతున్నారని చెప్పి నెటిజన్లు 74% ఓటింగ్స్ జగన్కి వేశారు. అయితే మరో పోలింగ్ కూడా ఉంది ఇక్కడ. వీరిలో తిరుమల ఎవరి పాలన బాగుంది అంటే వైఎస్ జగన్ పాలన బాగుందా, చంద్రబాబు పాలన బాగుందా అని చెప్పేసి ఆమె పోలింగ్ పెట్టింది. అయితే అందరూ చంద్రబాబు పాలన బాగుంది అని 80% ఇస్తే జగన్ పాలనకు 20% మాత్రమే ఇచ్చారు. ఇంకా ఎంతవరకు నీ పరువు నువ్వే తీసుకుంటావు రోజా? నువ్వు ఇచ్చే పోలింగ్ నీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో నువ్వు పెట్టిందే. అయినా కూడా నెటిజన్లు కరెక్ట్గా చెప్పుతో కొట్టినట్టు నీకు సమాధానం చెప్పారు. అయినా కూడా మీ ఎవ్వరికి సిగ్గు అనేది లేదు. చేసింది దేవుడు ప్రసాదంలో కల్తీ. అయినా కూడా ఇంకా మేమే తప్పు చేయలేదు అని నోరు ఎత్తి మాట్లాడడమే కాకుండా ఇలాంటి పిచ్చి పనులు చేసి నెటిజన్లకి కోపం రప్పిస్తున్నారు. అయితే ఈమె పెట్టిన ఈ పోలింగ్స్కి నెటిజన్లు ఎలాంటి కామెంట్స్ పెట్టారో చూద్దాం రండి. అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఇదే మరి. అంటే అడిగి మరీ నెటిజన్తో తన్నించుకుంటున్నావు రోజా, అయినా కూడా నీకు బుద్ధి రావట్లేదు. నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయంటే మీ గొయ్య మీరే తీసుకుంటున్నారు. మీరు చేసింది పాపం అని మీకు తెలిసినా కూడా నెటిజన్ ముందు పెట్టడం వల్ల అడిగి మరీ తన్నించుకుంటున్నారు. అండ్ అలాగే ఒక క్రిస్టియన్ సీఎంగా ఉంటే హిందూ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూసాం. నిజంగానే ఫస్ట్ నుంచి కూడా జగన్ క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. అయినా కూడా మనం ఎక్కడో ఒక చోట నమ్మేవాళ్ళం, సరే పాలన బాగుంటుంది అని. కానీ ఒక క్రిస్టియన్ అయ్యుండి హిందూ టెంపుల్స్కి ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అప్పుడు రామ్ తీర్థంలో రాముడి విగ్రహం అండ్ ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాద వివాదం. ఇలా చూసుకున్నట్టయితే రోజా ఛానల్లోనే జగన్ అన్నకు అగ్నెస్ట్గా ఓట్లు. అయితే ఇది చూసైనా సిగ్గు తెచ్చుకో రోజా. నీ ఛానల్లో నువ్వు జగనన్న అని పూజించే నీ జగనన్నకు ఓట్లు ఎలా పడ్డాయి అని నెటిజన్లో మీరు ఎంతటి మీ పాలనను చూసి 5 ఏళ్ల మీ పాలనలో నువ్వు ఎంతగానో అభిమానించే మీ జగనన్నకు ఎలాంటి ఓట్లు పడ్డాయి. అయినా కూడా నీకు సిగ్గు అన్నది లేదు. అండ్ అలాగే పాపం అడిగి మరీ తన్నించుకుంటున్న రోజా. ఎన్నిసార్లు అడిగి ఎంతమందితో తన్నించుకున్నా నీకు సిగ్గు అన్నదే లేదు. ఇలాంటి పోల్స్ పెట్టడం మానేసి కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం మానేసి ఇన్ని రోజులు ఎలా అయితే చుప్చాప్గా కూర్చున్నావో అలా కూర్చో. కనీసం జగన్ పరువన్నా ఉంటుంది. నువ్వు బయటకు వచ్చి మాట్లాడడం వల్ల ఆయనకున్న కొంచెమైన పరువు ఏదైనా ఉంది అంటే అది కూడా నువ్వు తీయడానికే బయటకు వచ్చినట్లుంది ఇలాంటివన్నీ కామెంట్స్ చూస్తుంటే. అయితే మనం ఇప్పుడు దాకా 2 పోలింగ్సే చూసాం. ఈరోజు మార్నింగ్ మరొక పోల్ పెట్టింది. అదేంటో చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్రే. ఈవిడే నిర్ణయించేసింది తిరుమల లడ్డు కల్తీ ముమ్మాటికి టీడీపీ కుట్రే అని. ఇది అవునా కాదా? సరే, ఇప్పుడు నేనైతే కాదు అని ప్రెస్ చేస్తాను. చూడండి, చూసారా? నేను కాదు అని నొక్కినా అది అవునులోకే వెళ్తుంది. అంటే ఏదో కొంచెమైనా ఆమె ఫస్ట్ నుంచి సినిమాల్లో చేసింది కదా, ఆ టెక్నిక్ని ఇక్కడ యూజ్ చేసింది. ఎలాగైనా కూడా జగన్ అన్నది ఎలాంటి తప్పు లేదు, చంద్రబాబుదే తప్పు అని నిరూపించడానికి ఇలాంటి టెక్నిక్స్ అన్ని వాడుతుంది. ఇలాంటి ఎన్ని టెక్నిక్స్ వాడినా నెటిజన్లు నువ్వు చెప్పే కాకమ్మ కౌర్లకి నమ్మే వాళ్ళైతే కాదు. ఎందుకంటే మీ బండారం అంతా బయటకు వచ్చేసింది. ఆల్రెడీ మీరు చేసిన పాపాలు అవన్నీ 1 by 1 బయటకు వస్తున్నాయి. ఏయన్నా ప్రజలు ఊరుకుంటారేమో కానీ దేవుడి విషయంలో ప్రజలు ఎవరిని ఊరుకోరు. గుర్తుపెట్టుకో రోజా, నువ్వు చేసే ఈ పనుల వల్ల మొత్తానికి బయటకు వచ్చేసింది. జగన్ కాదు కదా, ఇంకా పైనుంచి ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని కాపాడేవారే ఉండరు.